మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. సో, మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మనం కాలంలో నుంచి మరణించినప్పుడు శాశ్వతంలో పైకి లేచి పునరుత్థానమవుతాం. మనసులో నుంచి మరణించినప్పుడు చైతన్యంలో సజీవంగా అవుతాం. ఆలోచనల్లో నుంచి గతించినప్పుడు జాగృతిలో జన్మిస్తాం అనుకున్నాం. హెరాక్లిటిస్ ఏమంటారు? మేల్కొన్నప్పుడు అంటే వేరుగా ఉంటున్నప్పుడు చూసేదంతా మరణమే అంటున్నారు కదా! అయితే ఈ మరణాన్ని మనం ఫేస్ చేయకుండా, మనం రకరకాల పనుల్లో, ఆలోచనల్లో ఆ మరణం అనే యథార్థాన్ని ఎదుర్కోనవసరం లేకుండా జీవించడానికి ట్రై చేస్తున్నామన్నారు. కానీ వాస్తవాన్ని మనం ఫేస్ చేయాలి. ఒకవేళ వాస్తవాన్ని మనం ఫేస్ చేస్తే ఆ వాస్తవమే ఎలా మారుతుంది? సత్యంగా మారుతుంది. ఒకవేళ మనం వాస్తవాన్ని తప్పించుకొని పారిపోతే అబద్ధాలలోనే జీవించాలి. మనం వాస్తవాన్ని ఫేస్ చేస్తే ఆ వాస్తవం సత్యానికి ద్వారమవుతుంది. ఆ వాస్తవాన్నే ఇక్కడ హెరాక్లిటిస్ మరణం అంటున్నారు. సో, మరణం అంటే అర్థమైంది కదా! కాలం నుంచి, కలలు కనే లోకం నుంచి మరణించి జాగృతి అనే లోకంలో మళ్ళీ పుట్టడాన్నే ఇక్కడ మరణం అంటున్నాం. సో, ఈ మరణాన్ని మనం ఫేస్ చేసుకోవాలి. అప్పుడు సత్యమే జీవితం అవుతుంది. శాశ్వత జీవితం అవుతుంది. విస్తారమైన, విస్తృతమైన జీవితం అవుతుంది. ఎప్పటికీ అంతం కాని అద్భుతమైన జీవితం అవుతుంది. అయితే ఈ జాగృతి అంటే ఏమిటి అన్నది మనం మొట్టమొదటిగా చక్కగా అర్థం చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మనం బజార్‌లో కొట్లు, మన పక్క నుంచి నడిచే మనుషులు, మన పక్క నుండి వెళ్ళే వెహికల్స్ అన్నిటి గురించి ఎరుకలో ఉంటాం కదా! మనం అన్నిటి గురించి ఎరుకలో ఉంటాం. అన్నిటి గురించి మనకి స్పృహ ఉంటుంది. కానీ ఒకే ఒక్క విషయంలో మనం స్పృహ లేకుండా ఉంటాం. అది మన గురించి. అంటే మనం వీధిలో నడుస్తూ ఉంటాం. మనకి చాలా విషయాల గురించి ఎరుక ఉంటుంది. కానీ మన గురించి మనకి స్పృహ ఉండదు. అంటే మన లోపల మనం శరీరం ఏం చెప్తుంది? మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మన మనోవికారాలు ఏం చేస్తున్నాయి? ఏం చెప్తున్నాయి? అన్న స్పృహ మాత్రం మనకుండదు. సో, ఇలాంటి స్పృహని తన అంటారనమాట. తన యొక్క స్పృహ అంటారు. సో, ఈ తన యొక్క స్పృహ గురించి జార్జ్ గుర్జీఫ్ ఏమంటారంటే స్మృతి అని పిలుస్తారు. సో, గుర్జీఫ్ ఏమంటారు? నిరంతరంగా ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి అంటారు. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణంలో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిరంతరం మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. ఇదే స్మృతి. ఇదే తన యొక్క స్పృహ అన్నమాట. సో, మనం వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు మనం అన్నిటి గురించి ఎరుకలో ఉంటాం గానీ, ఈ తన యొక్క స్పృహ లేదా ఈ స్మృతి అనేది మనకి ఉండదు. కానీ మనం ఈ స్మృతిలో ఉండటాన్ని గుర్తుంచుకోవాలి అంటారు జార్జ్ గుర్జీఫ్. మనం ఏం చేస్తున్నా సరే ఎడతెగకుండా మన లోపల మనల్ని చేస్తున్న వారిలా స్పృహలో ఉండాలి అంటారు. మనం ఏం చేస్తున్నా చేస్తున్న వారిలా స్పృహలో ఉండాలి. ఇది ఎడతెగకుండా మన లోపల మనం చేస్తున్న వారిలా స్పృహలో ఉండాలి. మనం తింటూ ఉంటాం. అప్పుడు మన గురించి స్పృహలో ఉండాలి. నడుస్తూ ఉంటాం. మన గురించి స్పృహలో ఉండాలి. మనం వింటున్నా, మాట్లాడుతున్నా అప్పుడు మన గురించిన స్పృహలో, శృతిలో స్మృతిలో ఉండాలి. మనం కోపంగా ఉన్నప్పుడు మనం కోపంగా ఉన్నట్లు ఎరుకతో ఉండాలి. ఇలాంటి నిరంతరమైన ఎడతెరిపి లేని తన గురించిన స్మృతి మనలో చాలా సూక్ష్మమైన శక్తిని సృష్టిస్తుంది. సో, మనలో ముక్కలు ముక్కలుగా ఉన్నవన్నీ కూడా ఒక దగ్గరికి చేరి స్వరూపంలోకి రావడం మొదలవుతాయి. సాధారణంగా మనం కేవలం
ఒక వదులు సంచిలా ఉంటాము. ఒకటైన స్వరూపంగా ఉండకుండా, నిజమైన కేంద్రం, సెంటర్ పాయింట్ అనేదేదీ లేకుండా ఉంటాము. మనం ఒక లిక్విడ్‌లాగా చాలా విషయాల్ని కలిపి చేరి, ఓ సెంటర్ పాయింట్, కేంద్రం అంటూ ఏమీ లేకుండా ఒక లిక్విడ్‌లాగా ఉంటామనమాట మనం. సో, ఓ గుంపు ఎడతెగకుండా అటు ఇటు మారుతూ, తిరుగుతూ లోపల ఓ యజమాని అంటూ లేకుండా ఉంటారు చూడండి, అట్లా ఉంటాము. ఒక బాగా అల్లరి చేసే పిల్లలున్న క్లాస్‌లో టీచర్ లేకుండా, అంటే యజమాని లేకుండా కంట్రోల్ చేసే వాళ్ళు అన్నట్టుగా, కంట్రోల్ అని కాదు, ఆహ్, అక్కడ ఒక యజమాని అనేవాళ్ళు ఎవరు లేకుండా పిల్లలెంత గందరగోళంగా చేస్తా ఉంటారో అట్లా ఉంటామనమాట మనం. అంటే జాగృతి అన్నది మనకుంది అనుకోండి, ఈ జాగృతి అనేదే అంటే తన గురించిన స్మృతి. అదే కదా జాగృతి. ఈ జాగృతి అన్నదే మనల్ని యజమానిని చేస్తుంది. లేదు అంటే అలాగే ఒక గుంపు ఎడతెగకుండా అటు ఇటు మారుతూ తిరుగుతూ లోపల ఒక యజమాని అంటూ లేకుండా ఉన్నట్లుగా ఉంటామనమాట. ఈ జాగృతి అన్నదేం చేస్తుంది మనల్ని? యజమానిని చేస్తుంది. ఇక్కడ ఓషో యజమాని అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం అదుపు చేసేవాడు, కంట్రోల్ చేసేవాడు అని మాత్రం కాదు. ఇక్కడ యజమాని అని అంటే దాని అర్థం ఓ నిరంతరమైన ఉండటం. అంటే హాజరుగా ఉండటం. మనం ఏం చెయ్యనివ్వన్ అంటే ఎలా చెప్పచ్చు అంటే, మనం ఏదైనా పని చేసినా, ఏమీ చెయ్యకుండా ఉన్నా సరే, నిరంతరం హాజరుగా ఉండటం. మన గురించి హాజరుగా ఉండటం. తన గురించిన స్మృతిలో ఉండటం అన్నమాట. సో, దీన్ని యజమాని అంటారు ఓషో. సో, ఓ విషయం నిరంతరంగా మన చైతన్యంలో ఉండి తీరాలి కదా! సో, ఆ విషయం ఏమిటి? అది మనం ఉన్నామని, ఉనికిగా ఉన్నామని. ఈ విషయం నిరంతరం మన కాన్షియస్‌నెస్‌లో ఉండాలి. సో, తన గురించిన కేవలమైన అనుభూతి, భావం అన్నమాట అది. తాను ఉన్నాను అన్నదే ఏం సృష్టిస్తుంది అంటే, ఒక కేంద్రాన్ని సృష్టిస్తుంది. లిక్విడ్‌లాగా, ఓ గుంపులాగా, యజమాని లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టుగా కాకుండా, తాను ఉన్నాను అన్నదే. అంటే ఆహ్, తన గురించిన స్మృతి, ఆ జాగృతి అన్నది యజమానిని సృష్టిస్తుంది. ఆ యజమాని అంటే తాను ఉన్నాను అన్నదే ఒక సెంటర్ పాయింట్‌ని, కేంద్రాన్ని సృష్టిస్తుంది. అది ఓ నిశ్చలత యొక్క కేంద్రం. నిశ్శబ్దం యొక్క కేంద్రం. లోపల యజమానత్వం యొక్క కేంద్రం. మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉన్నప్పుడు మనకి ఒక నిశ్చలమైన నిశ్శబ్ద స్థితి ఎలా కలుగుతుందో, తన గురించిన స్మృతిలో మనమున్నప్పుడు, అంటే జాగృతిలో ఉన్నప్పుడు, సంపూర్ణమైన జాగృతి కలిగినప్పుడు, తన గురించిన కేవలమైన అనుభూతి, భావం, తాను ఉన్నాను అనే భావం మనకి కలిగినప్పుడు ఒక కేంద్రం అనేది క్రియేట్ అవుతుంది. అది ఓ నిశ్చలత యొక్క కేంద్రం, నిశ్శబ్దం యొక్క కేంద్రం, లోపల యజమానత్వం యొక్క కేంద్రం. అది ఒక అంతర్శక్తి. ఓషో అంతర్శక్తి అన్నప్పుడు దాన్ని శబ్దార్థ ప్రకారంగానే అంటున్నారు. అందుకే బుద్ధుళ్ళు జాగృతి యొక్క అగ్ని గురించి మాట్లాడేవారు. స్పృహ ఒక అగ్ని. ఒకవేళ జాగృతిగా ఉండటం స్టార్ట్ చేస్తే మనలో కొత్త శక్తిని అనుభూతి పొందుతాం. అది ఒక కొత్త నిప్పు మంట లాంటిది. అది ఒక కొత్త జీవితం అన్నమాట. సో, ఈ కొత్త జీవనం వలన, ఈ కొత్త శక్తి వలన, ఈ క్రొత్త బలం వలన మనల్ని స్వాధీనం చేసుకొని, మనపై పెత్తనం చెలాయించే చాలా విషయాలు అలా కరిగిపోతాయి, మాయమైపోతాయి. వాటితో మనమిక దెబ్బలాడాల్సిన అవసరమే ఉండదు.
మనం మన కోపంతో, దురాశతో, కామంతో దెబ్బలాడుతూ, ఎదిరిస్తూ ఉండాలి కదా! ఎందుకు అంటే మన బలహీనతలు అవి కనుక. కానీ నిజానికి కోపం, అత్యాస, కామం ఇవి కాదు ప్రాబ్లమ్స్. ఇవి కాదు సమస్యలు. అక్కడ సమస్య ఏమిటి? మన బలహీనత అన్నదే సమస్య. ఒక్కసారి మన లోపల అంతరమైన ఉనికి గురించిన భావంతో మనం దృఢమవ్వడం మొదలుపెడితే, మనమున్నామనే భావం అంటే మన శక్తులన్నీ కలిసి ఒక చోటకి వచ్చి, ఒక పాయింట్‌పై దగ్గరకి వచ్చి, ఓ ఆకృతి దాల్చి, ఒక తాను అన్నది పుడుతుంది. గుర్తుంచుకోండి, ఈ తాను అన్నది అహంకారం కానే కాదు. తాను అన్నది జన్మించడం. అహంకారం ఒక తాను అన్న అబద్ధపు అనుభూతి మాత్రమే. మనలో ఒక తాను అన్నది లేకుండా, మనం ఒక తాను అన్నది ఉందని నమ్ముతూ ఉంటాము. మనం నమ్మేది ఒక అహంకారాన్ని కానీ, తాను అన్నదాన్ని కాదు. అహంకారం ఒక అబద్ధపు తాను. మనం తాను అన్నది కాదు. అయినా మనం తాను అన్నది ఉందనుకొని నమ్ముతాము. అది అహంకారం. కానీ నిజంగా తాను అన్నది ఎప్పుడు వస్తుంది మనకి? చక్కగా మన లోపల అంతరమైన ఉనికి గురించిన భావంతో మనం స్ట్రాంగ్ అవుతూ ఉండటం మొదలుపెట్టినప్పుడు, మనమున్నాము అనే భావం అంటే మన శక్తులన్నీ కలిసి ఒక చోటకి వచ్చి, ఒక పాయింట్‌పై దగ్గరపడి, ఓ ఆకృతి దాల్చి, ఒక తాను అన్నది జన్మిస్తుంది, అన్నది పుడుతుంది. అప్పుడొస్తుంది అసలైన తాను అనేది. అంతేగాని అలాంటి తాను అన్నది నాలో ఉంది అని అనుకుని మనం ఫీల్ అయ్యేది అహంకారం. ఈ అహంకారానికి, ఈ తానుకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలిసింది కదా! సో, దీని గురించి కొంచెం ఆలోచించండి. ప్రాక్టీస్ చేయండి. నిరంతరం ప్రతి క్షణం కూడా జాగృతిలో ఉండటాన్ని, తన గురించిన స్మృతిలో ఉండటానికి ప్రయత్నించండి. అలా ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.